హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మేము చపాతీ చేసుకున్నాము. మా గౌతమ్ చపాతీ చేస్తున్నామని అడుగుతున్నాడు. అందుకే మేము చపాతీ చేసుకున్నాము. మా ఇద్దరికి కదా కొంచెం వేసేసుకోండి. దీంట్లో వచ్చేసి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే టేస్టీగా వచ్చింది. ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ కలుపుకోవాలి. 5 minutes మూత పెట్టేసుకొని నేను పూరీ ప్లేస్లో చేస్తున్నాను చపాతీ. ఎందుకంటే మా ఇద్దరు పిల్లలతో నాకు కుదరదు. పూరీ ప్లేస్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే పూరీ ప్లేస్లో చేస్తాను. నేను స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొంచెం చపాతీ కాల్ చేసి మా గౌతమ్కి ఇచ్చేస్తాను. ఇలా చిన్న చిన్న చపాతీలు అయితే పిల్లలకి కూడా తినడానికి చాలా ఈజీగా ఉంది. వంట చేసేసి స్టవ్ క్లీన్ చేసేసుకోవాలి. చిన్న చిన్న చపాతీలు మా గౌతమ్ కోసం. వీడియో తీయడానికి కూడా మా హస్బెండ్ లేరు, నేనే తీసుకుంటున్నాను. అందుకని కుదరట్లేదు వీడియో తీయడానికి. ఇది కాము. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేస్తాను. వచ్చేసి 3 టమాటాలు తీసుకున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ 3, కరివేపాకు, పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టమాటాలు కోస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు టమాటాలు కోస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ ఉడికిపోయింది. అది 4 eggs వేసుకున్నాను. వచ్చేసి చల్లని వాటర్లో వేసేసి నేను వచ్చేసి బర్త్డే బ్లాగ్ పెడదాం అనుకున్నాను, కానీ వీడియో తీయడానికి కుదరలేదు. అంటే షార్ట్ తీసి పెట్టాను. మా గౌతమ్ ఉంది. ఇప్పుడైతే మా గౌతమ్ పడుకున్నాడు, చిన్నోడు పడుకున్నాడు. నేను వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ కదా, ఇప్పుడు ముగ్గు వేసేసాను. ముగ్గు వీడియో తీయడానికి నాకు ముగ్గులు అంతగా రావు, ఏదో చిన్న వేసేసాను. కోడిగుడ్డు వచ్చేసి ఇలాగా చల్లని వాటర్లో వేసేసుకుంటే త్వరగా తీసి వంట చేసేసుకోవచ్చు. టైం కూడా వేస్ట్ కాదు. మా మమ్మీ అయితే కోడిగుడ్డు టమాటా చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకున్నాం. బాండీ పెట్టేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోండి. కొంచెం హీట్ అయ్యాక నాకైతే ఫుల్ కోల్డ్ చేస్తుంది. బాండీ ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ దీంట్లో పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు నేను అన్నీ మిక్స్ చేసి వేసేసుకుంటాను.
ఇవి వేగుతున్నాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాం. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ వేసేసుకుంటాం. ఎందుకంటే నేను మా గౌతమ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నాను. ఇవి బాగా వేగాలి, గోల్డెన్ కలర్లోకి వచ్చేది. గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఫ్యాన్ వేడెక్కిన కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఎగ్స్ ఫ్రై చేయడం మర్చిపోయాను. ఇంకా మాట్లాడతా. ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అవుతుంది. కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం. కొంచెం పసుపు వేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వచ్చేసి 3 తీసుకున్నాం కదా. ఎగ్స్ ఇలా నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. ఏంటంటే కొంతమంది ఆయిల్లో చేస్తే ఇలానే బాగుంటుంది. నేను వచ్చేసి ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్నాను. కొంచెం పసుపు వేసాను, కలర్ కనిపిస్తాను. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అది నేను కూరలో వేసేస్తాను కదా, అందుకని ఎగ్లో వేయలేదు. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసేసుకొని తర్వాత ఇప్పుడు నేను పక్కన తీసుకుంటాను. టమాటాలు నేను వచ్చేసి కొంచెం వాటర్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేగిపోయింది, అందుకే కలరు అలా కనిపించేస్తుంది. ఎందుకంటే నేను గుడ్లు ఫ్రై చేసేటప్పుడు చేసుకోలేదు. ఇప్పుడు లైట్గా కారం వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొంచెం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎగ్స్ దీంట్లో వేసేసుకోండి. అంటే సింపుల్ టమాటా కోడిగుడ్డు కర్రీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.